ఓకే. సో ఇలాగ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. దేన్నైనా సరే, ఏ కంటెంట్ అయినా సరే మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. గుడ్. అయితే నాకు చూడండి, ఇప్పుడు యాక్చువల్గా చూడండి, జనరల్గా మనకి మనం టైప్ చేసిన వెంటనే, ఎస్ ఎస్, మనం టైప్ చేసిన వెంటనే వెబ్ పేజ్ కనిపించింది. ఓకే, గుడ్, ఎక్సలెంట్. మనం టైప్ చేసిన వెంటనే వెబ్ పేజ్ కనిపించింది, దాంట్లో కంటెంట్ కనిపించింది. అయితే దీనిని పూర్తి స్థాయిలో మనం బ్యాక్గ్రౌండ్లో, అంటే మనం ఇలా ఆల్రెడీ సడన్గా టైప్ చేసాం, వెబ్ పేజ్ కనపడింది. ఓకే, సింపుల్, ఎక్సలెంట్, సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. బట్ ఇలాగా మనకి ఏదైతే ఉందో, ఫస్ట్ సర్వర్ పనిచేయాలి, ఎస్ ఎస్, తర్వాత అప్లికేషన్ పనిచేయాలి, అన్ని పనిచేస్తూ ఉండాలి. అయితే మనం ఏం చేస్తాం ఇక్కడ, సర్వర్ను కూడా 24/7 మానిటరింగ్ చేయాలా? ఎందుకు ఎందుకు సార్ సర్వర్ని ఎందుకు మానిటరింగ్ చేయాలా? మరి సర్వర్ ఎందుకు మానిటరింగ్ చేయాలంటే పూర్తి స్థాయిలో అది పనిచేస్తేనే కానీ ఆ వెబ్ పేజ్ డిస్ప్లే అవ్వదు అవతల వ్యక్తికి. ఓకే. ఆ తర్వాత మనం సర్వీస్ని కూడా మానిటరింగ్ చేయాలా? సర్వీస్ ఏదేది? హెచ్టిటిపిడి. ఇలాగా డిఫరెంట్ సర్వీసులు ఉంటాయి, ఆ సర్వీసులను కూడా మనం మానిటరింగ్ చేయాలా? ఎందుకు సర్వీస్ని మానిటరింగ్ చేయాలి? ఇప్పుడే మనం చూసాం, ఆ సర్వీస్ కానీ ఆగిపోతే, ఆ సర్వీస్ ఆగిపోతే ఎస్, వెబ్ పేజ్ డిస్ప్లే అవ్వదు. ఓకే. సో ఇలాగా ఇంకా సర్వీస్ ఏముంది మనకి? సపోజ్ ఇప్పుడు మనం చూసినప్పుడు, ఇదిగోండి, ఇక్కడ ఒక యూజర్ ఉన్నాడు, అతను లాగిన్ అవుతున్నాడు మిషన్లో. లాగిన్ అవుతుంటే అది అతను లాగిన్ అవ్వలేకపోతున్నాడు. ఈ- అంటే దట్ మీన్స్ వాట్, ఈజ్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. వై? బికాస్ ఇక్కడ ఈ వ్యక్తి లాగిన్ అవ్వాలంటే మనం ఇక్కడ ఒక సర్వీస్ రన్నింగ్ లో పెట్టాలి. ఆ సర్వీస్ పేరేంది? ఎస్ ఎస్ఎస్హెచ్డి. అంటే ఎస్ఎస్హెచ్డి అనే సర్వీస్ ఇక్కడ రన్నింగ్ లో ఉండాలి. రన్నింగ్ లో ఉంటేనే ఇక్కడ ఈ వ్యక్తి లాగిన్ అవ్వగలడు. రన్నింగ్ లో ఉంటేనే ఈ వ్యక్తి లాగిన్ అవ్వగలడు. అలాగే ఇక్కడ ఒక సర్వీస్ రన్నింగ్ లో ఉంటేనే అక్కడ మనం వెబ్ పేజెస్ని చూడగలం. హెచ్టిటిపిడి అనే సర్వీస్ రన్నింగ్ లో ఉండాలి. రన్నింగ్ లో ఉంటేనే ఎస్, ఇక్కడ వెబ్ పేజెస్ని మనం చూడగలుగుతున్నాం. ఎస్ ఎస్. బట్ ఇట్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ స్టేట్. అంటే హెచ్టిటిపిడి, ఎస్ఎస్హెచ్డి. సో దెర్ ఆర్ సో మెనీ సర్వీసెస్. సో ఇంకా మీకు చెప్తే, మనం జనరల్గా ప్రతి సర్వీస్ ఏదైనా సరే, ఒక సర్వీస్ రన్నింగ్ లో ఉందా లేదా, మానిటరింగ్, జస్ట్ మానిటర్. సో అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మానిటరింగ్. ఎస్, అప్లికేషన్ ఎంత 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 సిపియు తీసుకుంటుంది, ఎంత ర్యామ్ తీసుకుంటుంది, మానిటరింగ్. ఎస్ ఎస్, మానిటరింగ్ చేయాలి. ఎంత సిపియు తీసుకుంటుంది, ఎంత ర్యామ్ తీసుకుంటుంది, మానిటరింగ్ చేయాలా? సో ఇప్పుడు మీరు చూస్తే, ఇదిగోండి, ఇదిగో, ఆ, ఒక్క నిమిషం. టాస్క్, సారీ, ఓ సారీ, టాస్క్ మేనేజర్కి వెళ్ళండి, మీకు తెలిసిద్ది. ఇప్పుడు మనం విండోస్లో మిషన్లో ఉన్నాం. విండోస్ మిషన్లో మనం చూస్తే, నా విండోస్ ల్యాప్టాప్ అనేది దేనికి ఎంత సిపియు తీసుకుంటుంది, దేనికి ఎంత ర్యామ్ ఆక్యుపై చేస్తుంది, డిస్క్ స్పేస్ ఎంత, అవన్నీ చూస్తున్నాం. చూసారా? ఇదిగో ఇక్కడ 24% 43% మెమరీ యూటిలైజేషన్ ఉంది. సిపియు వచ్చేసి 25 ఉంది. సిపియు యూటిలైజేషన్ 24. ఆ సిపియు యూటిలైజేషన్ ఎక్కువగా ఏది తీసుకుంటుంది ఎక్కువ టైం అంటే, ఇదిగో వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ అనేది మెమరీని ఇలా తీసేసుకుంటుంది. గూగుల్ క్రోమ్ ఇంత తీసుకుంటుంది, అంటే తక్కువ సిపియు కన్జంప్షన్ అనేది లే. సో ఇక్కడ నోట్ ప్యాడ్ ఎంత తీసుకుంటుంది, ఇదే. సో టాస్క్ మేనే అంటే ఇట్లాగా ఎస్హెచ్, ఇదిగో టెల్నెట్ ఫ్లో ఇవన్నీ ఉంది కదా, ఏది మనకి ఇది 8.6 MB తీసుకుంటుంది. అండ్ మెమరీ అంటే ఇదంతా ఏంటి, మనకి యాక్చువల్గా సర్వర్లో కూడా ఇలాగే ఉంటుంది. సర్వర్లో లైనెక్స్లో టాప్ అనే కమాండ్ కొడితే మొత్తం ఇలాగ వస్తుంది. లైనెక్స్లో, ఇది లైనెక్స్ కదా, మీరు టాప్ అనే కమాండ్ టైప్ చేశారనుకో, సో టాప్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇప్పుడు మనం చూపించింది. ర్యామ్ ఎంత తీసుకుంటుంది, సిపియు ఎంత తీసుకుంటుంది, అవన్నీ తీసుకోవాలంటే అక్కడ టాప్ కమాండ్. అక్కడ టాప్ ఎలాగో, ఇక్కడ టాస్క్ మేనేజర్ ఎక్కడ, విండోస్లో. అది ఇక్కడ నేను చూపించింది. ఎస్ ఎస్. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి సిపియు ఎంత, మెమరీ ఎంత, ర్యామ్ ఎంత. దట్ మీన్స్ వాట్, ఇక్కడ సిపియు అనేది 21%, సిపియు అనేది 98% అయితే కన్ఫర్మ్ సర్వర్ మొత్తం డౌన్ అయిపోద్ది. ఇక టోటల్గా చెప్పాలంటే తర్వాత క్రాష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు 98%? అంటే మనకి ఎప్పుడు సిపియు యూటిలైజేషన్ పెరిగిద్దో చెప్పలేము, ఎప్పుడు మెమరీ యూటిలైజేషన్ పెరుగుతుందో చెప్పలేము. బట్ చెప్పడానికి మనం కంటిన్యూస్గా మానిటరింగ్ చేయాలి. కంటిన్యూస్గా మానిటరింగ్ చేయకపోతే
CPU యూటిలైజేషన్ మోర్ దెన్ 90%, మెమరీ యూటిలైజేషన్ మోర్ దెన్ సంథింగ్, ఎస్, తప్పకుండా ఆ సర్వర్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా సరే ఒక వెబ్సైట్ని డిప్లాయ్ చేయండి, అప్లికేషన్ డిప్లాయ్ చేయండి, సర్వీసులు రన్ చేయండి, ఏదైనా రన్ చేయండి సర్వర్లో, కానీ వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో మానిటరింగ్ అనేది కూడా మన సైడ్ ఉండాలి, మనం చేయాలి. చేయకపోతే ఏమైంది పూర్తి స్థాయిలో అవతల వ్యక్తికి సర్వీస్ అందుబాటులో ఉండదు. అవతల వ్యక్తికి పూర్తి స్థాయిలో మనం డబ్ 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 కొడతాడు వాడు సింపుల్గా, సర్వీస్ నాట్ అవైలబుల్, వెబ్సైట్ కెనాట్ బి రీచ్డ్, ఇట్లాంటి మెసేజ్లు వస్తాయి. మీరు ఫోన్పే ఉంది, ఫోన్పే అనేది సిపి యూటిలైజేషన్ ఎంత తీసుకుంటుంది, మెమరీ యూటిలైజేషన్ ఎంత తీసుకుంటుంది, పర్ఫార్మెన్స్ వైజ్గా ఎలా ఉంది అనేది కంటిన్యూస్గా మానిటర్ చేయాలా. అట్ ద సేమ్ టైం ఫోన్పే సర్వర్లు పనిచేస్తున్నాయా లేదా, ఫోన్పే సర్వర్లు పనిచేస్తున్నాయా లేదా అని తెలియాలి. అట్లా అంటే ఇలాగా ఇంకొకటి చూస్తే ఇప్పుడు సపోజ్ చూడండి, యాక్చువల్గా ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా సర్వర్లు సరిగా పనిచేస్తున్నాయా లేవా చెక్ చేసుకో. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డెవలపర్ ఉన్నాడు బాస్, ఈజ్ ఏ డెవలపర్ ఏం చేస్తాడు, ఒక మిషన్లోకి లాగిన్ అవుతాడు. ఓకే, ఒక మిషన్లోకి లాగిన్ అవుతాడు, లాగిన్ అయ్యి అతను డెవలప్ వర్క్ చేసుకోవాలి. డెవలపర్ ఎప్పుడు లాగిన్ అవుతాడు తెలుసా, 9:30కి లాగిన్ అవుతాడు, 9:30 AM లాగిన్ ఉంది అతనికి అనుకోండి. కొంతమందికి 2:30కి ఉండొచ్చు, కొంతమందికి సంథింగ్ చెప్పలేము, కొంతమందికి అట్లా. సరే 9:30కి అతనికి లాగిన్ ఉంది, డెవలపర్ లాగిన్ అవ్వాలి. బట్ లాగిన్ అవ్వాలంటే సర్వర్ గురించి నాలెడ్జ్ వాడికి తెలియదు కదా, ఆ నాలెడ్జ్ తెలియదు కదా. బట్ మనం ఏం చేయాలా, వీ నీడ్ టు మానిటర్ దాట్. అంటే ఆ సర్వర్ను మనం మానిటరింగ్ చేయాలా. ఎప్పుడు, బిఫోర్ దాట్ డెవలపర్ వచ్చి హే బాబు దిస్ ఇస్ సర్వర్ ఈజ్ నాట్ వర్కింగ్ అనేవండి కాకుండా, ముందుగానే మనం డెవలప్మెంట్ సర్వర్లన్నీ మానిటరింగ్ చేస్తాం, వెదర్ ద సర్వర్స్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. జూనియర్స్ టీమ్ చేసే పని అదే, సీనియర్స్ కాదు, జూనియర్స్ టీమ్ చేసే పని ఏంటంటే డెవలపర్కి మిషన్స్ రెడీ చేయటం, వెదర్ ద సర్వర్స్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. వర్కింగ్ అవ్వకపోతే జూనియర్స్ పని ఏంది, వేరే వాడికి ఎక్స్లైట్ చేయటం, వేరే వాడంటే సీనియర్కి ఎక్స్లైట్ చేస్తాం, సీనియర్ ప్లీజ్ డూ దిస్ టాస్క్ ఇమీడియట్లీ బికాస్ ద డెవలప్మెంట్ సర్వర్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఫైన్. అంటే నీ డ్యూటీ ఏంది, జస్ట్ మానిటరింగ్ చేయటమే. నీ డ్యూటీ జస్ట్ మానిటర్ ద సర్వర్స్ అండ్ ఇన్ఫార్మ్ టు ద హై లెవెల్, అంతే. ఇన్ఫార్మ్ టు ద సీనియర్స్, దట్ మీన్స్ వాట్ ఎస్కలేట్ టు ద సీనియర్స్. నీ డ్యూటీ అంటే నువ్వు జూనియర్గా జాయిన్ అయితే కంపెనీలో, సో సీనియర్ ఏం చేస్తాడు, ఎస్ వై ద సర్వర్స్ ఆర్ నాట్ వర్కింగ్, దే ట్రబుల్ షూట్, ఎస్ అంటే నీకు ఒక అలర్ట్ వచ్చింది అనమాట యాక్చువల్గా. అంటే సో ఇది మాన్యువల్గా ఈ సర్వర్లు మానిటరింగ్, ఆ తర్వాత అప్లికేషన్ పర్ఫార్మెన్స్, ఆ సిపియు యూటిలైజేషన్ ఎంత, ఎస్ ఎస్ఆర్ నో సిపియు యూటిలైజేషన్ ఎంత ఉంది, మెమరీ యూటిలైజేషన్ ఎంత ఉంది, ఇవన్నీ మనం సార్కి టాప్ అనే కమాండ్ టైప్ చేసి, లేదా సార్కి ఇక్కడ మనం చూసినట్టు టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి చెక్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సరే నేనేమంటానంటే, ఇదిగో ఇలాగా ఇలాగా సిపి యూటిలైజేషన్ అవ్వచ్చు, అర్థమైందా. మనం వెబ్సైట్ని అక్కడ డిప్లాయ్ చేసాం, ఆ వెబ్సైట్ ఎక్కువ సిపి యూటిలైజేషన్ తీసుకుంటుందా, ఆ వెబ్సైట్ ఎక్కువ మెమరీ యూటిలైజేషన్ తీసుకుంటుందా, ఎస్ ఎస్ ఎస్. అసలు ఆ సర్వర్ పనిచేస్తుందా, ఎస్. అసలు అది అంటే దిస్ ఈజ్ వాట్ పెర్ఫార్మెన్స్ వైజ్గా మనం చెక్ చేయాలి, సర్వర్ల వైజ్గా మనం చెక్ చేయాలి. అసలు ఇంకో కొన్ని సందర్భాల్లో డీబీ పెర్ఫార్మెన్స్ కూడా మనం చెక్ చేయాలి, డీబీ పెర్ఫార్మెన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, డేటాబేస్ పెర్ఫార్మెన్స్, అర్థమైందా. డేటాబేస్ పెర్ఫార్మెన్స్ కూడా మనం చెక్ చేయొచ్చు. అంటే సింపుల్గా మనం ఏం చేయాలంటే, సో మానిటర్ ఎవ్రీథింగ్ బాస్, మానిటర్ ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని మనం మానిటర్ చేస్తాం. అంటే సింపుల్గా మానిటరింగ్ ఎలా చేస్తారు సార్ ఏంటి, ఎస్ మానిటరింగ్ చేయటానికి కూడా మనకి థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి. ఓకే, అంటే మనం చెయ్యం యాక్చువల్గా, థర్డ్ పార్టీ టూలే చూసుకుంటుంది ఆ పనంతా. థర్డ్ పార్టీ టూల్ని ఇంటిగ్రేట్ చేస్తాం మనం, ఆ థర్డ్ పార్టీ టూల్కి మన ఈమెయిల్ ఐడి లింక్ చేస్తాం. సో సపోజ్ ఐఎమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్, ఐఎమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, ఐఎమ్ ఏ లినక్స్ అడ్మిన్, వాడు ఏం చేస్తాడు, ఈ టూల్స్ థర్డ్ పార్టీ టూల్స్కి నా ఈమెయిల్ని లింకప్ చేస్తాం. అప్పుడు లింకప్ చేయగానే ఈ టూల్ ఏం చేసేది తెలుసా, దాని పని ఏంది, దే విల్ బి గెటింగ్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ దిస్. అంటే సిపి యూటిలైజేషన్ ఎంత ఉంది తీసుకునిద్ది, మెమరీ యూటిలైజేషన్ ఎంత ఉంది తీసుకునిద్ది, డిబి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది తీసుకునిద్ది, మెమరీ యూటిలైజేషన్, సిపి యూటిలైజేషన్, మెమరీ పెర్ఫార్మెన్స్ అండ్ సర్వర్స్ నడుస్తున్నాయా లేదా అవన్నీ ఈ టూల్ కలెక్ట్ చేసిద్ది ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని. ఆ ఆ టూల్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఈ టూల్కి ఎవరైతే ఇంటిగ్రేట్ అయ్యారో, అంటే ఎవరైతే ఈమెయిల్స్ ఇచ్చారో వాళ్ళకి వెంటనే అలర్ట్ పంపించితే, ఏ బాబు నిద్రపోతున్నా లే పైకి లే
సిపి యూటిలైజేషన్ 90% అయిపోయింది, తర్వాత కథం అయిపోద్ది, సర్వర్ ఇక డౌన్ అయిపోయే అవకాశం ఉంది, క్రాష్ కూడా అవుతుంది అని నీకు వెంటనే అలర్ట్ వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అలర్ట్ వచ్చిన వెంటనే చూసుకుంటావు, చెక్ చేసుకుంటావు. అప్పుడు వెంటనే గో టు దిస్ టూల్ అండ్ ఓపెన్ దిస్ టూల్, మళ్ళీ పూర్తి వివరాలు మొత్తం తెలుసుకుంటావు. తెలుసుకున్న తర్వాత ఈ టాస్క్ చేసేది ఎవరో వాళ్ళకి అసైన్ చేస్తావు ఆ టాస్క్ని. వాళ్ళు ఏం చేస్తారు? పూర్తి స్థాయిలో దాన్ని ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, వాళ్ళు ఆ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇట్లా చాలా మంది ఉంటారు ఐటీ సెక్టార్లో. మీకు తెలియదు కానీ మీరంతా ఏదో నేర్చుకోవాలా, ఏదో తపన పడతా ఉంటారు. కర్ర చేతికి వచ్చింది, చాలా మందికి తెలియదు పాపం. కర్ర చేతికి వచ్చింది, ఇట్లా 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 ఎతికి వెతికి వెతికి గూగుల్ మొత్తం వెతికి నేను జాబ్ కొట్టాలంటాడు. జాబ్ కాదు కొట్టేది, సీనియర్ సిటిజన్ అవుతారు చాలా మంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా స్పష్టంగా. నాకు 4 years ఎక్స్పీరియన్స్, 4 years లెవెల్లో నీకు ఏం నేర్చుకోవాలి అంతే. నాకు 5 years ఎక్స్పీరియన్స్, నాకు 7 years ఎక్స్పీరియన్స్, నాకు 8 years ఎక్స్పీరియన్స్. అంతేగాని 15 years ఎక్స్పీరియన్స్ స్థాయికి నువ్వు ఎదగాలంటే ఇప్పుడే ఎదగలేవు బాస్. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. దానికోసం 15 సంవత్సరాల నాలెడ్జ్ అంతా నువ్వు తెచ్చుకోవాలంటే కష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇట్లా చాలా టీమ్స్ ఉంటాయి. ఎస్ ఎస్. సో ఇప్పుడు మనం ఏంటి, ఈ టూల్సే కలెక్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. ద టూల్స్ విల్ గివ్ యూ ద ఈమెయిల్ అలర్ట్స్. ఎస్ ఎస్. సో అంటే ఈ టూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నా. అదర్వైజ్ ఏమైంది, మానిటరింగ్ చేయలేకపోతే డిబి పెర్ఫార్మెన్స్ అయినా అది, ఎస్ సిపి యూటిలైజేషన్ అయినా అది, మెమరీ యూటిలైజేషన్ అయినా అది, ఎస్ సర్వర్స్ అయినా, ఏదైనా సరే మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి. దానికోసం ఒక టీం ఉంటుంది, సపరేట్ టీం ఉంటుంది. ఆ టీం వేరే, మన టీం వేరే. ఎస్, మనకి ఆ వర్క్ వచ్చా, ఎస్ ఐ నో ఆల్ దిస్ థింగ్స్ అని చెప్పడానికి మాత్రమే ఇది సెట్ అయింది. సో నీకు ఈ వర్క్ ఇస్తే దీన్ని నువ్వే చేస్తావు. ఎస్ ఎస్, మీరే చేస్తారు ఈ వర్క్ అంతా ఇస్తే. అంటే రకరకాల వర్క్లు ఇస్తారు మీకు, అంతేగాని మొత్తం ఒకటే వర్క్ అందరికి ఇవ్వరు అనమాట అట్లా. సరే సార్, మాకు అర్థమైంది. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనం అప్లికేషన్ పెర్ఫార్మెన్స్, కొన్ని అప్లికేషన్స్ ఏమంటే మీరు చూడండి, ఇప్పుడు సపోజ్ ఒక డెవలపర్ ఉన్నాడు. ఓకే, ఒక డెవలపర్ ఉన్నాడు. ఓకే, దాన్ని డెవలప్ చేశాడు. ఓకే, డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేశాడు. ఓకే, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేశారు, డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ స్టైల్ అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత దీన్ని మనం రిలీజ్ చేసాం బాస్, రిలీజ్ చేసాం. రిలీజ్ చేస్తే అంటే ఎక్కడికి, ప్రొడక్షన్ సర్వర్లో ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ప్రొడక్షన్ సర్వర్లో ఉంది. సో ఈ అప్లికేషన్, మరి ఈ అప్లికేషన్ అనేది రిలీజ్ చేసాం, అంత అయిపోయింది. బట్ దీన్ని ఉపయోగిస్తున్నారు ఎవరు? ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ ఉపయోగిస్తున్నారు. మరి ఈ అప్లికేషన్ ఎండ్ యూజర్స్ ఉపయోగించేటప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ సిపియు, ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ర్యామ్, ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ డిస్క్ స్పేస్. సో మచ్ డిస్క్ స్పేస్ తీసుకుంటుంది, సో మచ్ ర్యామ్ తీసుకుంటుంది, సో మచ్ సిపియు యూటిలైజేషన్ తీసుకుంటుంది, చాలా ఎక్కువ తీసుకుంటుంది. మరి దీనివల్ల ఏమైంది? సింపుల్గా ఎప్పుడైనా సరే ఏదో ఒక టైంలో సర్వర్ డౌన్, సర్వర్ తర్వాత క్రాష్, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దీన్ని ఎవడూ మానిటరింగ్ చేయకపోతే, అంతా ఎవరు పట్టించుకోకపోతే అంటే మనకేముందిలే రిలీజ్ చేసేసాం అయిపోయింది. ఎస్ ఎస్, రిలీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో మనమే మానిటరింగ్ చేయాలా, మనమే డిస్క్ స్పేస్ ఎంత ఆక్యుపై చేస్తుంది, ర్యామ్ ఎంత తీసుకుంటుంది, సిపియు ఎంత తీసుకుంటుంది, ఇవన్నీ మనం చేయాలి. మనం సింపుల్గా చేయాలంటే కష్టం. అందుకోసం మనం ఏం చేస్తాం? వీఆర్ యూజింగ్ థర్డ్ పార్టీ టూల్స్. we're using third party tools. These third party tools collect this information and they'll give you some alerts messages to your email. సో యువర్ ఈమెయిల్, ఎస్ అలాగా. సో అలర్ట్స్ ఇస్తాయి అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో అలాగా థర్డ్ పార్టీ టూల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అలాంటి థర్డ్ పార్టీ టూల్స్లో మనకి సింపుల్గా చెప్పాలంటే చూడండి, నాగియోస్. ఎస్ ఎస్, నాగియోస్ అనేది ఒక టూలు. ఆ తర్వాత జాబిక్స్, జాబిక్స్ అనేది ఒక టూలు. చూడండి, ఈ పేర్లు నేర్చుకోండి, ఇది టెర్మినాలజీ. జాబిక్స్ అనేది ఒక టూలు, నాగియోస్ అనేది ఒక టూలు. ఎస్, డేటాడాగ్. ఎస్ సార్, నో డేటాడాగ్ ఇదేం సార్ ఇట్లా ఉంది అంతే, దాని పేరు అది డేటాడాగ్. ఎస్ ఎస్, మానిటరింగ్ చేస్తుంది దానికి ఉపయోగిస్తాం మనం డేటాడాగ్. యాజ్ వెల్ యాజ్ ఇంకా న్యూ రిలిక్, న్యూ రిలిక్. ఎస్ ఎస్, న్యూ రిలిక్ అదొక టూల్. నాగియోస్, జాబిక్స్, డేటాడాగ్. సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో. ఏమున్నాయి సార్? స్ప్లంక్, స్ప్లంక్. ఎస్ సార్, నో స్ప్లంక్. టోటల్గా స్ప్లంక్ ఉంది, జాబిక్స్, నాగియోస్, డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి బాస్. మొత్తం చాలా చెప్పాలంటే, అంటే మన కంపెనీలో ఏ టూల్ వాడతా చెప్పలేము, వాడు ఏ టూల్కి వాడు ఫిట్ అయ్యాడో చెప్పలేము. కాబట్టి మనం ఏంది, ప్రాసెస్ తెలుసుకోవాలి కంప్లీట్గా. అంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏం లేదు, ఎక్స్ప్లెనేషన్ ఈజీ. ఏం లేదండి, మనకి
మానిటరింగ్ ఎలా చేస్తారు మీ దగ్గర? ఏం లేదు, మాకు ఒక టూల్ ఉంది, దాని పేరు స్ప్లంక్ ఉంది, దాని పేరు న్యూ రిలిక్ ఉంది. ఆ టూల్ని ఆల్రెడీ నేను జాయిన్ అయిన తర్వాత సీనియర్స్ నా ఈమెయిల్ ఐడి దానికి టూల్కి కనెక్ట్ చేశారు. దానికి సో వీఆర్ గెటింగ్ ద డైలీ అలర్ట్స్. సో డైలీ అలర్ట్స్లో బేస్డ్ ఆన్ ద అలర్ట్స్ వి రెస్పాండ్ దాట్. సో అలాగే మనం చూస్తాం. సో డాష్ బోర్డ్కి వెళ్ళి మనం చెక్ చేసుకుంటాం. డాష్ బోర్డ్కి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తాయి. వివరాలు తెలిసినప్పుడు వెంటనే సో నేను చేసే వర్క్ అయితే నేను చేస్తాను, లేకపోతే కన్సర్న్డ్ హై లెవెల్ టీమ్కి ఆ టికెట్ అసైన్ చేస్తాం. దాన్ని ఏమంటాం? టికెట్ అంటాం. రైజ్ ద టికెట్. టికెట్ అంటాం. టికెట్ అన్నా, ఇష్యూ ఇష్యూ అన్నా, ఇన్సిడెంట్స్ అన్నా ఒకటే. ఇన్సిడెంట్ చాలా అట్లా. అంటే ఆ ఇష్యూని మనం టికెట్ అంటాం, ఆ ఇన్సిడెంట్ ని మనం టికెట్ అంటాం. ఎస్, ఇన్సిడెంట్స్, టికెట్స్. అంటే ఇన్సిడెంట్స్ మేనేజ్మెంట్, టికెట్ మేనేజ్మెంట్, ఇష్యూ మేనేజ్మెంట్. సో ఇలాగ మాట్లాడతాం మనం. అంటే మీరు గమనించారో లేదో, మీరు చూడండి, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరున్నారు, ఇక్కడ మీరున్నారు. దిస్ ఈజ్ యువర్ ఎస్బీఐ బ్యాంక్. మీది ఎస్బీఐ బ్యాంక్. ఓకే, మీరు ఎస్బీఐ బ్యాంక్. ఇలాగ ఎస్బీఐ బ్యాంక్ మీకు కార్డు ఉపయోగిస్తున్నారు. మీకు 2000 కట్ అయినాయి, 2000 కట్ అయింది. ఓకే, 2000 కట్ అయింది, డెబిట్ అయింది అకౌంట్ నుంచి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ అయింది సంథింగ్ ఏదో. మరి డెబిట్ అయినందువల్ల మీరు ఏం చేస్తారు? వెంటనే ఇక్కడ కాల్ చేస్తారు. ఎవరికి కాల్ చేస్తారు తెలుసా? కస్టమర్ కేర్కి కాల్ చేస్తారు. హే కస్టమర్ కేర్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? 2000 నాకు అకౌంట్లోంచి డెబిట్ అయిందని అంటారు. కస్టమర్ కేర్ పర్సన్ ఇక్కడ ఉంటాడు. గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్, 2000 కట్ అయినాయా? ఓకే, అయితే 2000 కట్ అయినాయి అంటే ఒక పని చేస్తాను. అసలు 2000 ఎందుకు కట్ అయినాయో ఇప్పుడైతే చెప్పలేను. ఎస్, మీకు ఒక రిఫరెన్స్ నెంబరు ఇస్తాను. అంటే అర్థమైంది, ఒక టికెట్ ఇస్తాను అంటాను. అండ్ దట్ మీన్స్ వాడు టికెట్ నెంబర్ ఇస్తాడు వాడు. అంటే ఏంది? ఇష్యూని, ఎస్ నేను రికార్డింగ్ చేశాను, ఆ ఇష్యూకి నెంబర్ ఇది. ఆ ఇష్యూనే మనం టికెట్ అంటాం. టికెట్ నెంబర్ ఇది, టికెట్ నెంబర్, టికెట్ నెంబర్. ఆ టికెట్ నెంబర్ మీకు ఇస్తారు. దిస్ ఇస్ కాల్డ్ రెఫరెన్స్ నెంబర్. ఆ టికెట్ రైజ్ చేస్తాడు వాడు. ఆ టికెట్ ఎక్కడ? కస్టమర్ కేర్ లో ఉన్నవాడు ఏం చేస్తాడు? రైజ్ చేస్తాడు. ఏ బాబు, ఇదిగో పలాని వెంకట్ ఈ విధంగా తను 2000 పోగొట్టుకున్నాడంట మన బ్యాంక్ లో, అది ఎప్పుడు కట్ అయిందో తెలియట్లేదు అని చెప్పేసి వీడు అక్కడ మేటర్ రాసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి రైజ్ చేస్తాడు. డిపార్ట్మెంట్ చెక్ చేసిద్ది. అక్కడ వాడు అంటే రిక్వెస్ట్ తీసుకున్న డిపార్ట్మెంట్, దాన్నే మనం టికెట్ అంటాం. ఎస్ ఎస్, ఆ టికెట్ రైజ్ చేస్తే ఆ టికెట్ అనేది వేరే వాడికి అసైన్ అయింది, వేరే డిపార్ట్మెంట్ కి. వాడు ఏం చేస్తాడు? పూర్తి వివరాలు పరిశీలి, వాడి దగ్గర అంత యాక్సెస్ ఉంటుంది. అసలు ఎందుకు వీడికి 2000 కట్ అయినాయి, ఏం జరిగింది? ఎస్, అప్పుడు వెంటనే ఆ 2000 ఎందుకు కట్ అయినాయి అంటే, ఏం లేదు బాబు, నువ్వు 2 సార్లు 3 సార్లు ఈఎంఐ లేదో తప్పుగా అంటే డేట్ అవతల డేట్లో కట్టావు, కాబట్టి ఆ డేట్లో పెనాల్టీ వచ్చిందమ్మా. ఆ పెనాల్టీ మొత్తం 2000 అయింది, ఆ 2000 కట్ అయింది. వీడికి తెలిసిద్ది. అప్పుడు వీడేం చేస్తాడు? వెంటనే ఎస్ మెసేజ్ పాస్ చేస్తాడు. అంటే అప్పుడు ఏంది? వెంటనే వాడికి కస్టమర్కి, మీకు వెంకట్ అనే వ్యక్తికి లేదా మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఏ బాబు, మీరు ఆల్రెడీ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, ఈఎంఐ కట్టినప్పుడు పెండింగ్ ఉంటుంది కదా, బౌన్స్ అవుతుంది కదా, ఆ బౌన్స్ అమౌంట్ ఇది. సో ఆ తర్వాత కొన్నిసార్లు మీరు చాలా బౌన్స్లు అయిపోయినాయి, ఆ బౌన్స్ అమౌంట్ మొత్తం కలిపి కట్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ తీసుకునేది ఒకడు, వాడు టికెట్ రేజ్ చేసేది ఒకడు. టికెట్ రేజ్ చేసిన తర్వాత టికెట్ అసైన్ చేసేది మరొకళ్ళకి. టికెట్ అసైన్ చేసిన తర్వాత ఆ టికెట్, ఏ టికెట్ అది? ఇది ఏది? 2000 కట్ అయిన టికెట్. ఆ టికెట్ ని వీడు అనాలిసిస్ చేస్తాడు, ఎందుకు 2000 కట్ అయినాయి అని. అప్పుడు అనాలిసిస్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మళ్ళీ మీకు ఇస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఇంటర్నల్ గా ప్రాసెస్. అలాగే ఇక్కడ కూడా మనకి పూర్తి స్థాయిలో ఎస్ ఒక టూల్ ఉంటుంది. ఎస్ ఎస్, ఆ టూల్ ఏం చేస్తుంది? మనకు ఒక అలర్ట్ ఇస్తుంది. మనం అలర్ట్ ఎక్కడికి? ఈమెయిల్కి. ఎప్పుడైతే మనకి ఈమెయిల్కి అలర్ట్ వచ్చిందో మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా సంథింగ్ కాల్డ్ టూల్ యాక్సెస్ ఉందనుకో, డాష్ బోర్డ్కి వెళ్తాం. టూల్ డాష్ బోర్డ్కి వెళ్ళి పూర్తి విషయాలు తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా ఆ టికెట్ వేరే వ్యక్తికి అసైన్ చేస్తాం. మనం చేయగలిగితే మనం చేస్తాం, లేదా వేరే వాళ్ళకి చేస్తాం. అంటే పూర్తి స్థాయిలో నీ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ని బట్టి కొంతమందికి మానిటరింగ్ టీం వాళ్ళకి ఇలాగ ఇస్తారు వర్క్, కొంతమందికి ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఇంకో టీం ఇస్తారు యాక్చువల్గా. ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. అలాగా అంటే మనకేం తెలియాలి? అసలు టీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ అలర్ట్స్ మనకు వస్తూ ఉంటాయి డైలీ బేసిస్లో. అంటే నువ్వు దాంట్లో పని చేస్తే చెప్పాలా, నువ్వు దాంట్లో పని చేయకుండా చెప్పలేవు. మళ్ళీ ఆ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉపయోగిస్తామని చెప్పాలా. డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ అంటే ఏమున్నాయి సార్? మనకు చెప్పాను కదా. ఆ, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్లో.
ఆ టూల్స్ ఉపయోగించి పూర్తి స్థాయిలో మనం ఇవన్నీ చేస్తామని చెప్పాలి. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో మానిటరింగ్ ఎంత అవసరం అంటే 100% ఇంపార్టెంట్. మానిటరింగ్ లేకపోతే ఏం లేదు, నథింగ్ ఈస్ దేర్. మానిటరింగ్ వల్ల మనకి చాలా చాలా ఉపయోగం ఉంది ఫ్రెండ్స్. ఓకే, మానిటరింగ్ లేకపోతే నథింగ్ ఈస్ దేర్. కాబట్టి మనం దాని గురించి కూడా నేర్చుకోవాలా. మరి దాని గురించి నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలా? ఒక మానిటరింగ్ టూల్ మనం సెటప్ చేయాలా. ఒక మానిటరింగ్ టూల్ సెటప్ చేసి ఇప్పుడు మనం సర్వర్లో వెబ్సైట్ డిప్లాయ్ చేసాం కదా, మరి డిప్లాయ్ చేసిన తర్వాత అది ఎంత సిపియు తీసుకుంటుంది, అది ఎంత ర్యామ్ తీసుకుంటుంది, అది ఎంత డిస్క్ యూసేజ్ తీసుకుంటుంది. సపోజ్ అదిగో ఆ సర్వర్ ఉంది కదా, ఆ సర్వర్లో రిక్వెస్ట్ ఇది రిక్వెస్ట్లు, ఇది రిక్వెస్ట్లు, ఈ రిక్వెస్ట్లు పదే పదే చాలా మంది రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. అంటే ఈ సర్వర్కి ట్రాఫిక్ పెరిగిద్ది. పొరపాటులో ఆ సర్వర్కి ట్రాఫిక్ పెరిగిందంటే మళ్ళీ ఏం చేయాలా? ట్రాఫిక్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలా. బాబు, పలానా సర్వర్కి ట్రాఫిక్ ఎక్కువైంది, అప్పుడు మళ్ళీ మనకి ఇలా అలర్ట్ రావాలా. నెట్వర్క్ ట్రాఫిక్ అంటారు దాన్ని. నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఏం సార్? మాకు తెలియదు సార్. నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం వెబ్సైట్ డిప్లాయ్ చేసాం. ఈ సర్వర్ ఈ సర్వర్లో మన వెబ్సైట్ ఉంది బాస్. ఓకే, ఇప్పుడే కదా మనం చేసాం. వెబ్సైట్ ఉంది. ఓకే, ఇక్కడ వెబ్సైట్ ఉంది. ఓకే, ఇక్కడ వెబ్సైట్ ఉన్నప్పుడు సింపుల్గా ఇదిగో ఇక్కడ నువ్వు ఉంటావు. నువ్వేం చేస్తావు? ఒక రిక్వెస్ట్ ఇస్తావు నీకోసం. ఓకే, మళ్ళీ నీకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకొక పర్సన్ ఉన్నాడు, వాడు ఒక రిక్వెస్ట్ ఇస్తాడు. రిక్వెస్ట్, మళ్ళీ వాడికి రెస్పాన్స్ వస్తుంది. మళ్ళీ ఇంకొక పర్సన్ ఉన్నాడు, వాడు ఒక రిక్వెస్ట్ ఇస్తాడు, మళ్ళీ వాడికి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇక్కడ రిక్వెస్ట్ మళ్ళీ రెస్పాన్స్, రిక్వెస్ట్ మళ్ళీ రెస్పాన్స్. దీన్నే మనం నెట్వర్క్ ట్రాఫిక్ అంటాం. నెట్వర్క్ ట్రాఫిక్ అంటాం. సో ఈ విధంగా చాలా మంది మనకు రిక్వెస్ట్లు ఇక్కడ వస్తున్నప్పుడు సడన్ గా నెట్వర్క్ ట్రాఫిక్ పెరిగిద్ది. నెట్వర్క్ ట్రాఫిక్ పెరిగినప్పుడు ఏం జరిగిద్ది? పూర్తి స్థాయిలో ఈ సర్వర్ క్రాష్ అయ్యే డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది గట్టిగా. సో కాబట్టి నెట్వర్క్ ట్రాఫిక్ ని కూడా మనం మానిటరింగ్ చేయాలా. ఎంత నెట్వర్క్ ట్రాఫిక్ వస్తుంది? ఎస్ వీ నీడ్ టు మానిటర్ దాట్. నెట్వర్క్ ట్రాఫిక్ ని కూడా మనం మానిటర్ చేయాలా. అర్థమైందా? దట్ మీన్స్ వాట్? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్స్ వీ కెన్ క్విక్లీ డిటెక్ట్ ద ఇష్యూస్. వీ కెన్ క్విక్లీ డిటెక్ట్ ద ఇష్యూ. డిఫెక్ట్ కాదు, డిటెక్ట్ అంటే ఏంది? కనుక్కోవటం, తెలుసుకోవటం. డిటెక్ట్ వద్దు సార్, ఫైండ్ అవుట్ వాడండి సార్. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్ వీ కెన్ క్విక్లీ ఫైండ్ అవుట్ ద ఇష్యూస్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూస్ ఇమీడియట్లీ. సో అలాగా మనకి పెర్ఫార్మెన్స్ వైజ్ గా మానిటరింగ్ చేయొచ్చు. అర్థమైందా? నెట్వర్కింగ్ ట్రాఫిక్ వైజ్ గా మానిటరింగ్ చేయొచ్చు. సంథింగ్ కాల్డ్, కొంతమంది ఎలా ఉంటుందంటే, సో చెప్పండి, యాక్చువల్గా డీబీ పెర్ఫార్మెన్స్ వైజ్ గా మానిటరింగ్ చేయొచ్చు. కొంతమంది ఎలా ఉంటుందంటే, మనం రిక్వెస్ట్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత కస్టమర్ అప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి అమౌంట్ని. కస్టమర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం జరిగింది తెలుసా? 5,000 కొట్టాడు వాడు. 5,000 కొట్టిన తర్వాత ఇప్పుడు కొడితే గంట తర్వాత ట్రాన్స్ఫర్ అయినాయి. అయ్యో, అదేంది? 5,000 ఇప్పుడు కొడితే గంట తర్వాత ట్రాన్స్ఫర్ అయితే? ఎస్, చూసుకోవాలి అదంతా. అంటే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, డీబీ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఇవన్నీ చూడాలంటే మనకు సాధ్యం కాదు. మరి ఏం చేయాలా? మనం డైరెక్ట్ గా ఏదైతే అప్లికేషన్ ఉందో, ఏదైతే సర్వర్ ఉందో, దానికి ఒక టూల్ని అటాచ్ చేస్తాం అంతే. ఆ టూల్ అనేది థర్డ్ పార్టీ టూల్. సచ్ వే దట్ దే క్రియేటెడ్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడానికే ఈ టూల్ తయారు చేశాడు ఒక వ్యక్తి. ఆ టూల్స్ తయారు చేసిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ టూల్ సేకరించిద్ది, మనకి ఎలర్ట్ రూపంలో మనకి ఈమెయిల్ ఇచ్చిద్ది. అంతే. మనం అప్పుడు ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసేసి ఇష్యూస్ని రిజాల్వ్ చేయటం డెడ్ ఈజీ. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవుతుంది. మన ఇంటి దగ్గర నుంచి చేయొచ్చా? మన ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమే కదా, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఏమైనా? మనం పూర్తి స్థాయిలో కొంతమంది దీన్ని అంటే టెక్నికల్ గా, ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇక్కడ కొంతమంది కొన్ని కొన్ని భాషలో మాట్లాడుతుంటారు. కొంతమంది ఏమంటారంటే ఏపీఎం అంటారు. ఏపీఎం అంటే టెర్మినాలజీ, రియల్ టైంలో ఏపీఎం అంటారు. ఏపీఎం అంటే ఏం తెలుసా? ఏపీఎం అంటే అప్లికేషన్, ఎస్, పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. ఏపీఎం అంటే అప్లికేషన్, పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. అర్థమైందా? అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. అర్థమైందా? అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్.
అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఏపీఎం అంటాడు వాడు వెంటనే. అరే ఏపీఎం అంటే ఏంది, కేకే చెప్పలేదే ఏపీఎం. ఏపీఎం ఇన్ ద సెన్స్ వాట్, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్. అర్థమైందా? సో ఇదేంది ఇది, మన బిజినెస్ అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. అర్థమైంది ఇట్లా. సో ఇదంతా కూడా అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆ, కొన్ని సందర్భాల్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంది. ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఎట్లా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే, హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి మీ భాషలో చెప్పాలంటే ఎర్రర్ని మనం ఎక్సెప్షన్ అంటాం. ఎర్రర్ని మనం ఎక్సెప్షన్ అంటాం. ఎర్రర్ని మనం ఎక్సెప్షన్ అంటే ఏం తెలుసా? ఇప్పుడు సపోజ్ చూడండి, ఎక్సెప్షన్ అంటే ఏంది, ఈఎక్స్సి ఎక్సెప్షన్ ఆర్ ఎర్రర్ అంటే ఏం తెలుసా? చూడండి, యాక్చువల్గా మనకి చూడండి, ఇక్కడ డెవలపర్ ఒక కోడ్ రాశాడు, డిజైన్ చేశాడు, బాగుంది, మార్కెట్లోకి రిలీజ్ అయింది, ఓకే ఎక్సలెంట్, ఇట్ ఈస్ రన్నింగ్ ఫైన్ స్మూత్లీ. చేసిన తర్వాత అప్లికేషన్ ఉపయోగిస్తున్నాం. మనం ఉపయోగించేటప్పుడు ఇదిగోండి, సపోజ్ మనమే ఉన్నాం, ఏటీఎం సెంటర్కి వెళ్ళి కార్డు ఇన్సర్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఒక 5,000 కావాలి. ఓకే, 5,000 కావాలంటే డైరెక్ట్గా 5,000 ప్రెస్ చేస్తే కన్సర్న్ బ్యాంక్ సర్వర్కి అది వెళ్ళిద్ది, మీకు తెలుసు ఆల్రెడీ. బ్యాంక్ సర్వర్కి వెళ్ళిద్ది, మీకు తెలుసు ఆల్రెడీ. మరి వెళ్ళినప్పుడు సింపుల్గా ఇదిగో ఇక్కడ 5,000 కావాలి కదా నాకు. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ 5,000 లేవు, ఇక్కడ 2,000 ఉన్నాయి వాడి అకౌంట్లో. మరి 2,000 ఉన్నాయంటే అర్థం ఏంది, నువ్వు ప్రెస్ చేసింది ఎంత, 5,000. నువ్వు యు ఆర్ ఆస్కింగ్ 5,000 బట్ యువర్ అకౌంట్ ఈస్ హ్యావింగ్ 2,000 రూపీస్. మరి 2,000 ఉన్నప్పుడు 5,000కి మిస్ మ్యాచ్ కదా. అప్పుడు ఏం చేయాలా, ఒక మెసేజ్ రావాలా, ఇన్సఫిషియంట్ ఫండ్ అని. ఎస్ ఎస్, అదైనా ఇన్సెప్షన్ ఫండ్. దీన్నే మనం ఎక్సెప్షన్ అంట. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఎర్రర్ వచ్చిందో, ఎర్రర్ అంటే అదే కదా, 5,000 కొట్టావు, నువ్వు 2,000 కొట్టావు, ఎర్రరే ఇది. దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇలాంటి మెసేజ్ రావాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎర్రర్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. అంటే ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ అంటే ఏంది, ఇక్కడ నువ్వు 5,000 ప్రెస్ చేసినప్పుడు 2,000 ఎక్కడ ఉంది, ఎర్రర్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఈ ఎర్రర్ని పూర్తి స్థాయిలో కస్టమర్కి తెలియజేయాలి. హే కస్టమర్, యువర్ హ్యావింగ్ ఇన్సెప్షన్ ఫండ్స్, ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్ అని. దిస్ ఈస్ కాల్డ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ మెకానిజం. దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. జనరల్ గా చెప్పాలంటే ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ మెకానిజం లేనప్పుడు ఏమైంది, కస్టమర్కి ఇలాంటి మెసేజ్ రాలా. ద కస్టమర్ ఈజ్ నాట్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. కస్టమర్ ఇలాంటి మెసేజ్ రానప్పుడు ఏంది, కస్టమర్ అయోమయంలో ఉంటాడు. ఎందుకు రావట్లేదు అమౌంట్ అని అనుకుంటాడు. కానీ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది లేదు ఇక్కడ. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ కరెక్ట్ గా ఉందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో అంటే ఏంది, డెవలప్మెంట్ టీమ్కి కూడా మనము టూల్స్ వాడవచ్చు. డెవలప్మెంట్ టీమ్తో కూడా మనం టూల్స్ వాడతారు, వాళ్ళు వాడతారు. దట్ మీన్స్ వాట్, దే ట్రాక్ ద క్వాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. అర్థం ఎవరు, డెవలపర్ సైడ్ కూడా వాళ్ళు ఇట్లాగా వాడతారు అని చెప్తున్నా. ఓకే, అంటే ఏం చేస్తుంది ఈ టూల్స్ అంటే, డెవలపర్ సైడ్ కూడా ఇట్లా వాడతారు ఆ టూల్స్ ఏం చేస్తాయి తెలుసా, వెదర్ దిస్ అప్లికేషన్ ఈజ్ హ్యావింగ్ పర్ఫెక్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ మెకానిజం ఆర్ నాట్ అని చెప్పేస్తుంది అనమాట. అర్థమైందా? అట్లా అంటే సోర్స్ కోడ్ మొత్తాన్ని కూడా వాళ్ళు కూడా చెక్ చేస్తారు అన్నమాట, టూల్స్ కూడా. దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ద అప్లికేషన్ క్వాలిటీ. అంటే ఇవన్నీ మీకు తెలియాలా లేదండి, ఇట్లా డెవలప్మెంట్ సైడ్ కూడా ఇలాంటి యాక్టివిటీ కూడా నడుస్తుంది మా కంపెనీలో. సో అవర్ ఆర్గనైజేషన్లో ఇలాంటి వర్క్ ఉంటుంది, మా ఆర్గనైజేషన్లో ఇలాంటి వర్క్ ఉంటుంది, ఈ వర్క్ అంతా ఉంటుంది, బట్ నేనైతే ఇన్వాల్వ్ అయింది ఇక్కడ అని చెప్పగలగాల. నేను ఇన్వాల్వ్ అయిన వర్క్ ఇది అని చెప్పగలగాల. అట్లా. ఓకే, సో సర్వర్ల మానిటరింగ్, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్, టోటల్గా మొత్తం మీరు చెప్పగలగాల. అంటే మీరు వర్క్ చేసినా చేయకపోయినా ముందు పక్కన పెడితే అసలు అవి దేనికోసం ఉపయోగిస్తాం అనేది కూడా మీకు తెలిసి ఉండాలంటున్నా. అలాగే చాలా టూల్స్ ఉన్నాయి, చెప్పాను కదా ఇప్పుడు మార్కెట్లో, న్యూ రెలిక్ అని. సో ఏంటంటే యాప్ డైనమిక్స్ ఒక టూల్, దాని పేరు. ఆ, తర్వాత ప్రెమిథియస్, ఏంటిది ప్రెమిథియస్
సార్ మాకు టైప్ చేయండి సార్. ఓకే, 1 minute. టూల్ పేరు ఏంటంటే ప్రెమిథియస్. PREMETHEUS, ప్రెమిథియస్. అర్థమైందా? ప్రెమిథియస్ ఒక టూల్ అది యాక్చువల్గా. ఓకే, ప్రెమిథియస్ అనేది ఒక టూల్ యాక్చువల్గా. ప్రెమిథియస్ అదొక టూల్. తర్వాత ఇంకోటి ఉంది గ్రఫానా, GRAFAN, గ్రఫానా. అర్థమైందా? గ్రఫానా అనేది ఒక టూల్ యాక్చువల్గా. ఇవన్నీ డేటా డాగ్ చెప్పాను కదా, డేటా డాగ్. ఓకే, తర్వాత న్యూ రిలిక్. తర్వాత స్ప్లంక్ అదొక టూల్ యాక్చువల్గా. స్ప్లంక్, SPLUN, స్ప్లంక్, న్యూ రిలిక్. అర్థమైందా? ప్రిన్సిసెస్ ఇవి చాలా ఉన్నాయి. ఓకే, తర్వాత సంథింగ్ కాల్డ్ నాగియోస్. ఓకే, నాగియోస్. ఓకే, ఇలాగా. ఇంకా మనకి స్లాక్ కూడా వాడతారు కొన్ని సందర్భంలో, జస్ట్ నోటిఫికేషన్ పర్పస్. అండ్ టీమ్ కొలాబరేషన్ పర్పస్. చెప్తాను, స్లాక్ అంటే ఏందో కూడా చెప్తాను. ఆ తర్వాత టీమ్స్ ఇలాగా. అంటే నోటిఫికేషన్ పర్పస్ కూడా కొన్ని కొన్ని టూల్స్ మనం వాడతాం. టీమ్స్ కానీ స్లాక్ కానీ ఇవన్నీ. స్లాక్ నోటిఫికేషన్ అంటారు ఇట్లా. ఇవన్నీ ఏంటంటే మనకి రియల్ టైంలో ఉపయోగించే టూల్స్ అనమాట జనరల్గా. అయితే జనరల్గా ఏంటంటే డేటా డాగ్ ఓల్డ్ అయిపోయింది. ఆ తర్వాత డేటా డాగ్ కంటే కూడా ఇంకా మనకి ఏముంది, జాబిక్స్ ఉంది. పొరపాటులో నీ కంపెనీలోకి వెళ్తే జాబిక్స్ ఉంటే అది ఓల్డ్ యాక్చువల్గా. ఇది కూడా ఓల్డ్. డేటా డాగ్ అనేది కూడా ఓల్డే యాక్చువల్గా. సో ప్రజెంట్ ఏంటంటే న్యూ రిలిక్ కూడా బాగానే ఉంది. న్యూ రిలిక్ ఎక్సలెంట్గా ఉంది. సో కొన్ని కంపెనీలు న్యూ రిలిక్లు వాడతారు. న్యూ రిలిక్ టూల్ పేరు యాక్చువల్గా అది. సో మనం ఏం చేద్దాం, కొన్ని టూల్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, కాన్ఫిగర్ ఎలా చేయాలి, ఆ టూల్స్ ఉపయోగించి ఇప్పుడు మనం వెబ్సైట్లు డిప్లాయ్మెంట్ చేసాం సర్వర్లో. ఆ సర్వర్ని ఎలాగ మానిటరింగ్ చేయాలి, ఆ వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎలా తీసుకుంటుంది, అది CPU యూటిలైజేషన్ ఎంత తీసుకుంటుంది, అదేంది అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్లాసుల్లో మొత్తం కూడా మనం కొన్ని టూల్స్ ఇన్స్టాలేషన్ చేసి మానిటరింగ్ ఎలా చేయాలో మనం నేర్చుకోగలుగుతున్నాం. అయితే అన్ని టూల్స్ని మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ అన్ని టూల్స్ అక్కడ లోపల కంపెనీలో ఉంటాయని అవసరం లేదు. కొంతమంది స్ప్లంక్ వాడతారు, కొంతమంది గ్రఫానా వాడతారు, కొంతమంది ప్రిమిథిసిస్ వాడతారు, కొంతమంది న్యూ రిలిక్ వాడతారు, కొంతమంది జాబిక్స్ చెప్పలేం. డిఫెన్స్ అట్లా. అర్థమైందా? ఇట్లాగా మనం పూర్తి స్థాయిలో కొంతమంది యాప్ డైనమిక్స్ వాడతారేమో, చెప్పలేం. యాప్ డైనమిక్స్, ఎస్. కొంతమంది చెప్పలేం అట్లా. సో చూద్దాం. ఇవన్నీ వీటి గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి అర్జెంట్, ఫాస్ట్గా. ఎందుకు ఫాస్ట్గా తెలుసుకోవాలంటే ఇవి రాకపోతే మీరు రెజ్యూమ్ పెట్టినా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఫస్ట్ మన టాస్క్ ఏంటంటే రెజ్యూమ్ ప్రొఫైల్ పెట్టాలి. ప్రొఫైల్ పెట్టడానికి అవసరమైన కాన్సెప్ట్లు ఏంటి, ద కాన్సెప్ట్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ యువర్ రెజ్యూమే. కనీసం వాటి మీద అవగాహన ఉండాలా. సో ఇప్పుడు అవగాహన కోసం మనం ఇవన్నీ కాన్సెప్ట్స్ చేసుకుని కొంచెం హ్యాండ్స్ ఆన్ ఉండాలి. హ్యాండ్స్ ఆన్ ఉండి మనం రెజ్యూమ్స్ అప్లోడ్ చేసిన తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్ మళ్ళీ చక్కగా నేర్చుకుంటూ ఉండాలి. అంతేగాని మనం కాన్సెప్ట్లు మొత్తం అయిపోయిన తర్వాత రెజ్యూమ్స్ బిల్డ్ చేసి మళ్ళీ లోపలికి అప్లోడ్ చేయాలంటే కష్టం అట్లా. సో ముందుగానే కొంత అవేర్నెస్ కలిగి ఉండాలి. దాని తర్వాత వన్ బై వన్ అటాచ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మన రెజ్యూమ్కి ఆ కాన్సెప్ట్ని. ఫస్ట్ అయితే ఆ వేరే వేరే కాన్సెప్ట్లన్నీ ఇంక్లూడ్ చేసి రియల్ టైంలో ఒక 5 years, ఒక 6 years, ఒక 7 years ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా కొన్ని టూల్స్, కొన్ని కాన్సెప్ట్లు మనం నేర్చుకొని స్టైల్గా వాటిని ఇంక్లూడ్ చేస్తాం. తర్వాత వేరే కాన్సెప్ట్లు మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ అట్లా అలాగ కొనసాగుతూ ఉంటాం. దిస్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్, డే బై డే కంటిన్యూ ప్రాసెస్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. కోర్సు అయిపోయింది ఇక లేదు అనేది కాదులే, కానీ కొంతవరకైనా స్టెబిలిటీ ఉండాలా. కోర్సులో ఉన్న కాన్సెప్ట్ల మీద స్టెబిలిటీ నీకు ఉండాలి. అందుకోసం మనం ఇట్లా. ఓకే, సో మళ్ళీ మనం రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, సో లెట్ us stop here for today and we discuss tomorrow, friends. Thank you so much. Thank you, sir. Thank you, sir. Tomorrow, bye. Yeah.
థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్